అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అక్కడి కోర్టుల్లో చుక్కెదురవుతుంది. ఇప్పటికే పలు అనాలోచిత నిర్ణయాలు తీసుకొని కోర్టుల నుంచి మొట్టికాయలు తిన్న విషయం కూడా తెలిసిందే. ఇక తాజాగా ట్రంప్ యావత్ ప్రపంచంపై కసి తీరా సుంకాలు బాదుతున్నాడు. ఇండియాపై మాత్రం ఏ దేశానికి లేనంతగా 50% దిగుమతి సుంకాన్ని విధించాడు. ఇక ట్రంప్ భయం విషయానికి వస్తే ఎవరైనా కోర్టుకు వెళ్లి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై స్టే తీసుకువస్తారని కూడా ఆందోళన చెందుతున్నాడు. ఒకవేళ కోర్టులు జోక్యం చేసుకుంటే 1929లో వచ్చిన ఆర్థిక మాంద్యం తరహాలోనే యావత్ ప్రపంచం మరోమారు మాంద్యంలో కూరుకుపోతుందని హెచ్చరించాడు ట్రంప్. ఇక వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యావత్ ప్రపంచంపై పగబట్టాడు. అమెరికా సొమ్మును యావత్ ప్రపంచ దేశాలు దోచుకున్నాయని మండిపడుతున్నాడు. ఇక దోచుకున్న సొమ్మును తిరిగి రాబట్టుకోవడానికి ప్రపంచ దేశాలపై ఎడాపెడా సుంకాలు బాదుతున్నాడు. ఇక ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు కోర్టులు వీగిపోతున్నాయి. ఇప్పటికీ ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు కోర్టులో చుక్కెదురయ్యింది. ఇక ఏదైనా అతిపెద్ద నిర్ణయం తీసుకోవాలంటే రాజ్యాంగాన్ని మార్చాల్సి ఉంటుంది. అవేమీ లేకుండా తన విశేష అధికారాలతో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేయడం, తర్వాత కోర్టులో వీగిపోవడంతో ట్రంప్ అవమాన భారంతో రగిలిపోతున్నాడు. కోర్టులు తన నిర్ణయాలను తప్పుపట్టడం ట్రంప్ కు నచ్చడం లేదు. ఇక తాజాగా ట్రంప్ ప్రపంచ దేశాలపై తన ఇష్టం వచ్చిన రీతిలో పన్నులు బాదుతున్నాడు. ఇప్పటికే కొత్త పన్నులు అమల్లోకి వచ్చాయి. రెండవ రౌండ్ పన్నుల భారం ఈ నెల 27 నుంచి అమల్లోకి వస్తాయి. ఇక ట్రంప్ భయం వల్ల తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ఎవరైనా కోర్టులో సవాల్ చేస్తే తన పరిస్థితి ఏమిటనే భయం పట్టుకుంది. దీంతో ఆయన కాస్త బెదిరింపు ధోరణిలో కోర్టులో తన ఆర్డర్కు వ్యతిరేకంగా తీర్పు వస్తే ప్రపంచవ్యాప్తంగా 1929 నాటి గ్రేట్ డిప్రెషన్ వస్తుందని హెచ్చరించాడు. యావత్ ప్రపంచం మాంద్యంలో కూరుకుపోతుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. ట్రంప్ వాదన విషయానికొస్తే తాను భారీ ఎత్తున సుంకాలు బాది పెద్ద ఎత్తున సంపద సృష్టిస్తున్నాను. గతంలో ఎన్నడూ లేనంత సంపద అమెరికా సృష్టిస్తోందని, ఈ అవకాశాన్ని జార విడుచుకోరాదని ఆయన తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో పోస్టు పెట్టాడు. బిలియన్ల కొద్ది డాలర్లు దేశంలోకి రావడం దేశానికి గౌరవమే కదా అని ప్రశ్నిస్తున్నాడు. ఒకవేళ రాడికల్ లెఫ్ట్ కోర్టులు తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కు వ్యతిరేకంగా తీర్పిస్తే 1929 నాటి తరహాలో ది గ్రేట్ డిప్రెషన్, భారీ ఆర్థిక మాంద్యం వస్తుందని ట్రంప్ జోస్యం చెప్పాడు. ఇక ట్రంప్ భయం విషయానికొస్తే యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈ ఏడాది మే నెలలో ట్రంప్ను ఉద్దేశించి చురుకలందించింది. ట్రంప్ చట్ట పరిధిని దాటి ఇష్టం వచ్చినట్టుగా విదేశీ వస్తువులపై టారీ బాదుతున్నాడని తప్పుపట్టింది. ఇదిలా ఉండగా గత వారం ది యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ ఫర్ ది ఫెడరల్ సర్కిట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అపీల్స్ ను స్వీకరించింది. ఈ నెల 11న ప్యానెల్ జడ్జీలు కూడా ట్రంప్ తన విశేష అధికారాలను వినియోగించుకుని ఇష్టం వచ్చినట్టు టారీ బాదుతున్నాడని అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా అపీల్స్ కోర్టు జడ్జి దీనిపై రూలింగ్ ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ అపీల్స్ కోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే ఆయన సుప్రీంకోర్టుకు అప్పీల్కు వెళ్లే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ట్రంప్ శుక్రవారం నాడు కోర్టులు తన విశేష అధికారాలకు వ్యతిరేకంగా తీర్పిస్తే అమెరికాలో ఆ రోజు జ్యుడిషియల్ ట్రాజెడీ ఏర్పడుతుంది. ఇక అమెరికా ఈ జన్మలో కోలుకోలేదని ట్రంప్ తేల్చి చెప్పాడు. ఒకవేళ కోర్టులో అమెరికా సంపద, బలం, అధికారానికి వ్యతిరేకంగా తీర్పిస్తే ఆ పని ఎప్పుడూ చేయాల్సింది. తీరా సుంకాలు అమల్లోకి వచ్చిన తర్వాత దీనిపై విచారణ చేపట్టడమేమిటని ట్రంప్ కోర్టును ప్రశ్నిస్తున్నాడు. కాగా ట్రంప్ తాజా కామెంట్లు రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ స్థానంలో కూర్చున్న వ్యక్తి 1929 నాటి గ్రేట్ డిప్రెషన్కు పోతామనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్రంప్ తాను పలు దేశాలపై ఎడాపెడా సుంకాలు బాది అమెరికాను ఉద్ధరిస్తారని సంబరపడిపోతున్నాడు. కానీ అమెరికా ఆర్థికవేత్తల సమాచారం ప్రకారం సుంకాల పెంపు వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే ట్రంప్ చెబుతున్నట్టు ఈ ఏడాది అమెరికాకు టారిఫ్ రెవెన్యూ మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంది అనడంలో ఎవ్వరికి ఎలాంటి అనుమానాలక్కర్లేదు.
ఎర్నెస్ట్ యంగ్ ఎకనమిస్టుల అంచనా ప్రకారం గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 70 నుంచి 80 బిలియన్ల డాలర్ల రెవెన్యూ అధికంగా రావచ్చని చెబుతున్నారు. అయితే ట్రంప్ చెబుతున్నట్లు కోర్టులు కస్టమ్స్ సుంకం కేసులను కొట్టివేస్తే ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని చెప్పడాన్ని బట్టి చూస్తే ఆయననెవరో తప్పుదో పట్టిస్తున్నారని ఈవై ఆర్థికవేత్త డాకో ఓ ఫోన్ ఇంటర్వ్యూలో అమెరికా మీడియాకు చెప్పారు. అదనంగా వచ్చే 70 లేదా 80 బిలియన్ల డాలర్ల రెవెన్యూ వల్ల పెద్దగా ప్రయోజనం కూడా లేదని ఆయన పెదవి విరిచాడు. ఇక డాకో వాదన విషయానికి వస్తే కోర్టు ట్రంప్ టారిఫ్ కు వ్యతిరేకంగా రూలింగ్ ఇచ్చి టారిఫ్ రేట్లను తగ్గించాలని సూచిస్తే అమెరికా ప్రెసిడెంట్కు ఇతర ఆప్షన్లుంటాయని డాకో చెప్పారు. అయితే ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల ఆయనపై వ్యతిరేకత ప్రభావం చూపుతుందన్నారు. ఇది ఆయనకు రాజకీయంగా కోలుకోలేని డ్యామేజ్ చేస్తుందంటున్నారు. ఇక ట్రంప్ శుక్రవారం నాడు ట్రూత్లో పోస్టు పెడుతూ తాను తీసుకున్న నిర్ణయం వల్ల అమెరికా స్టాక్ మార్కెట్ బుల్ రన్లో దూసుకుపోయాయని చెప్పారు. టారిఫ్ ప్రభావం స్టాక్ మార్కెట్లపై కనిపిస్తోందన్నాడు. ప్రతిరోజు మార్కెట్లు సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయని ట్రంప్ తన నిర్ణయం పట్ల సంబరపడిపోతున్నాడు. అయితే ట్రంప్ చెబుతున్నట్టు స్టాక్ మార్కెట్లు లాభాలలో ట్రేడ్ కావడానికి సుంకాలు పెంచినందుకు కాదని మార్కెట్ వర్గాలు తేల్చి చెబుతున్నాయి. ఈ ఏడాది మే నెలలో కూడా అమెరికా స్టాక్ మార్కెట్లు బుల్ రన్లో దూసుకుపోయాయని గుర్తు చేశారు. దీనికి మార్కెట్ వర్గాలు పలు ఉదాహరణలు కూడా చెబుతున్నారు. అమెరికాలో ట్రేడ్ వార్ 1990లో మొదలయ్యింది. మరి అప్పుడు స్టాక్ మార్కెట్లు దారుణంగా క్షీణించాయని ట్రంప్ వాదనకు కౌంటర్ ఇస్తున్నారు. ఇక ట్రంప్ ఏప్రిల్ 9న హై టారిఫ్ కొంతకాలం పాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత మాత్రమే మార్కెట్లు లాభాలతో దూసుకుపోయాయని మార్కెట్ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్ విధిస్తున్న టారిఫ్ పట్ల మార్కెట్ వర్గాలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ట్రంప్ టారిఫ్ వల్ల వృద్ధి రేటు నెమ్మదిస్తుంది. ఇక ట్రంప్ నిర్వాకానికి అమెరికా పౌరుడు అదే వస్తువుకు అదనంగా సొమ్ము చెల్లించాల్సి వస్తుంది. ఏతావాత చూసుకున్నా ట్రంప్ తీసుకున్న అనాలోచిత నిర్ణయానికి సాధారణ అమెరికా ఆమ్ ఆద్మీ జేబుకు చిలుపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే సోషల్ మీడియాలో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు పేద దేశాలపై భారీ ఎత్తున సుంకాలు బాది దారికి తెచ్చుకున్నాడు. ఇక కోర్టు వంతు వచ్చింది. కోర్టులను కూడా ఆయన నయానో భయానో దారికి తెచ్చుకోవాలనుకుంటున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇక అమెరికా అప్పులు చూస్తే ఎవ్వరికైనా కళ్ళు బయలు కమ్మాల్సిందే. అమెరికా మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం సుమారు 40 ట్రిలియన్ల డాలర్లు అప్పులు చేరాయి. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 3,400 లక్షల కోట్లు అప్పులు తీర్చాల్సి ఉంది. దీనికి ఆయన ఎంచుకున్న మార్గం ప్రపంచంలో పలు దేశాలపై ఎడాపెడా టారిఫ్ బాది అప్పులు తీర్చుకోవాలనుకుంటున్నాడన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ట్రంప్ అసలు భయానికి కారణం టారిఫ్ పెంచడానికి ముందు ఆయన అమెరికా పార్లమెంట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ట్రంప్ అదేమీ పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడపోతున్నాడు. ఇక కోర్టు కూడా చట్టం ప్రకారం పార్లమెంట్లో బిల్ పాస్ కాకుండా ఎలా సుంకాలు విధిస్తావని నిలదీసే అవకాశాలున్నాయి. అందుకే ట్రంప్ యావత్ ప్రపంచంపై టారిఫ్ అయితే విధించాడు. ఇక కోర్టులు ఎలాంటి రూలింగ్ ఇస్తాయో అని ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నాడు. ఇక ట్రంప్ తీరు ఎలా ఉందంటే, మేము లక్షలాది కోట్ల డాలర్లు అప్పులు చేస్తాం, యావత్ ప్రపంచాన్ని తీర్చాలని కోరుతున్నట్టుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరి కోర్టు తీర్పు ఎలా వస్తుందో వేచి చూడాల్సిందే. అప్పటి వరకు పాపం ట్రంప్ కు మాత్రం నిద్ర కరువవుతుంది. తన టారిఫ్ నిర్ణయాన్ని కోర్టు తప్పుబడితే కోర్టుకు కూడా శాపనార్థాలు పెట్టే ఘనుడు డొనాల్డ్ ట్రంప్.